కాకినాడ నగరంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నదని, రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని నగరపాలక సంస్థ కమిషనర్, కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు సూచించారు. ఆదివారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను వివరించారు. అయితే ఈ ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఒకసారి అయిన తర్వాత ఎవరైనా ఎక్కడైనా పెట్టాలి అంటే పబ్లిక్ ప్లేసెస్లో పెట్టడానికి లేదు. అదేవిధంగా ప్రైవేట్ ప్లేసెస్లో ఎవరైనా జెండాలు కానీ బోర్డింగ్స్ కానీ పెట్టాలంటే సంబంధిత ఆ యజమాని యొక్క సంతకం, పెర్మిషన్ తీసుకుని పెట్టాల్సి ఉంటుంది. అది లేకుండా ఎవరు పెట్టడానికి వీల్లేదు. అది ఈ విధంగా వివిధ పార్టీల నాయకులు వారందరూ కూడా వీళ్ళు మాకు సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైనా పార్టీ వాళ్ళు ర్యాలీలు కానీ సభలు కానీ వాళ్ళు నిర్వహించాలనుకుంటే ఖచ్చితంగా ముందస్తుగానే మా దగ్గర నుంచి, అంటే సంబంధిత రిటర్నింగ్ అధికారి దగ్గర నుంచి వాళ్ళు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాతపూర్వకమైనటువంటి అనుమతి, పెర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి గాను వాళ్ళు ముందస్తుగానే మాకు అప్లై చేయాల్సి ఉంటుంది. మేము దానికి సంబంధిత ఇతర శాఖల నుంచి ఎన్ఓసీ తీసుకుని మేము పెర్మిషన్ ఇస్తాం. పెర్మిషన్ లేకుండా ఎవరైనా ఎటువంటి సభలు కానీ ర్యాలీలు కానీ ఎటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి వీల్లేదు. అటువంటి నిర్వహించినట్లయితే అది ఎంసీసీ కోడ్ యొక్క ఉల్లంఘన, వైలేషన్ కింద వస్తుంది. కాబట్టి అందరు పార్టీల వారిని కూడా మేము ఈ సందర్భంగా వారి యొక్క సహకారాన్ని కోరుతున్నాం. దయచేసి అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించవద్దు. మీరు ముందస్తుగానే మాకు అనుమతికి అప్లై చేస్తే తప్పనిసరిగా మీకు అనుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా పుర ప్రజలు, అదేవిధంగా రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి అందరూ కూడా సహకరించాల్సినదిగా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు, ఎప్పుడైతే ఎన్నికలు మన షెడ్యూల్ ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యేంత వరకు కూడా అందరూ కూడా ఈ సందర్భంగా సహకరించాలని అందరిని కూడా అర్థిస్తున్నాం.